కలిగించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఉదయకాలం మనం ఏం గమనించామంటే కడుక్కోవడము చాలా అవసరం. తర్వాత ధరించడము, అలాగే తినడము అనేవి ఇవన్నీ ఉన్నాయి. తినడంలో ముఖ్యంగా ఏది వస్తుందంటే వాక్యం వస్తుంది. సో వాక్యం పట్ల ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ ఆత్మీయ జీవితం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. వాక్యాన్ని ఏం చేయాలంటే చదవాలి. రెండోది దానిని ధ్యానించాలి. ధ్యానించి దాన్ని మన జీవితంలో పాటించాలి. అప్పుడు మన జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఏమవుతుందంటే అనేకులకు దీవెనకరంగా మన జీవితం మారుతుంది. ఎజ్రా 7:10 చూడండి ఒకసారి. ఎజ్రా 7:10. యోబుకు ముందు ఉంటుంది. యోబుకు ముందు ఉంటుంది. అందరు తీశారు కదా. ఎజ్రా 7:10 చదవం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇక్కడ ఎజ్రా అనే ఒక శాస్త్రి, ఆయన దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే రాసుకుంటూ ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అలాగే ఇంకా రాజులు ఉన్నారు. అయితే అక్కడ ఒక ప్రత్యేకమైన గుంపు ఉంటుంది, వాళ్ళే శాస్త్రులు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రాజుల యొక్క చరిత్రను రాస్తారనమాట. అలా ఎజ్రా ఒక శాస్త్రి. ఈ ఎజ్రా కాలంలో వీళ్ళకి ఏం దొరికిందంటే ధర్మశాస్త్రం దొరికింది. రాజుకి ధర్మశాస్త్రం దొరికింది. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని చదవడం మొదలు పెడుతున్నారు. 10వ వచనం. అయితే ధర్మశాస్త్రం విషయంలో, దేవుని వాక్యం విషయంలో ఎజ్రా ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాడు, ఈ గ్రంథం పట్ల ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇజ్రాయిళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇదే వాక్యాన్ని నేను ఇంగ్లీష్లో చదవాలనుకుంటున్నాను. నా ల్యాప్టాప్లో ఇంగ్లీష్లో తెరుస్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ కూడా ఇంకో బైబిల్ ఉంది, ఇంగ్లీష్ బైబిల్, దాంట్లో కూడా చూస్తాను. ఎజ్రా 7. నేను ఈరోజు ఏం చేయాలనుకుంటున్నా అంటే కొద్ది సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పి మిమ్మల్ని పురికొల్పాలని కోరుతున్నాను. నేను ఇంగ్లీష్లో కూడా దాన్ని చదువుతాను. నెహెమ్యా, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ కదా. ఏడు 10 నేను చదువుతాను ఇంగ్లీష్లో. For Ezra had prepared his heart to seek the law of the Lord, to do it, to teach statutes and ordinances in Israel. 3 విషయాలు ఉన్నాయి ఎజ్రా చేయాలనుకున్నాడు. మొదటిది, దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడంట, పరిశోధించి. అది ఇంగ్లీష్లో ఏముందంటే వెతికి అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది, దాని అర్థం ఏముందంటే వెతికి. ఎక్కడ వెతుకుతావు దేవుని వాక్యాన్ని? ఎక్కడ వెతుకుతావు దేవుని వాక్యాన్ని? ఎక్కడ వెతుకుతావు?
సరే వాళ్ళని అడగండి. సాచెస్ ఉంటాయి పంపిపోయాలి, కానీ చిల్లడు కదా సిరప్లే ఉంటుంది. ఎన్నిసార్లు పెట్టుకున్నాం డాక్టర్ పోచుకొని. సరే వాళ్ళని అడుగు. సరే ఒకసారి అబ్బాయిని అడిగి అప్పుడు, లేకపోతే వీళ్ళ దగ్గర పోవచ్చు కదా రెగ్యులర్గా ప్రోగ్రామ్ కదా ఆ మూల మీద ఆయన మంచిగా ఇస్తాడు. ఫాస్ట్ పంపాలి ఫాస్ట్ కాదు. ఇప్పుడు ఆడు ఫోన్ అడుగులు ఫోన్ చేయండి, చెప్తే మంచిగా ఇస్తాడు. ఓకే, ఇక్కడ 3 విషయాలు చేస్తున్నాడు. వాక్యాన్ని వెతికి, అలాగే వాక్యాన్ని ఏం చేయాలంటున్నాడు? వెతికి అనగా పరిశోధించి, తర్వాత రెండోది దాన్ని ఏం చేయండి, దాని ప్రకారంగా చేసి. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? సీక్ అండ్ డూ అండ్ టీచ్. వెతకాలి, తర్వాత చెయ్యాలి, తర్వాత బోధించాలి. ఇది వాక్యాన్ని ధ్యానించడం లేకపోతే చదవడం. వాక్యాన్ని ఎవరైనా మేము ఈరోజు బైబిల్ చదివామంటే అర్థం ఏంది తెలుసా? ఈరోజు బైబిల్ని బైబిల్ చదివావు అంటే చాలు. ఈరోజు వాక్యాన్ని నువ్వు చూసావా లేకపోతే వాక్యాన్ని చదివావా అంటే అర్థం ఏంది తెలుసా? అందులో ఏముందో వెతికి పరిశోధించి. పరిశోధిస్తే ఏం దొరుకుతుంది? పరిశోధించి ఏం దొరుకుతుంది? పరిటాల చెరువుతో ముత్యాలు దొరుకుతాయి. అలా పోయి పట్టుకుంటే కాదు, దాన్ని తవ్వాలి. ఒక ఆయన గోరుతో తవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన పుల్లతో తవ్వుతూ ఉంటాడు. అంటే దాన్ని పరిశోధించడానికి కూర్చుంటాడు, నిదానించి కూడా. ఒక ఆయన అయితే అసలు అది భోజనానికి కూర్చున్నాడు. నేను పోయి చూశాను కదా, సమాధులకు వెళ్ళినప్పుడు చూస్తాను నేను. అక్కడ మనుషులు అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఒక ఆయన అయితే మరి కూర్చొని నడుము నొప్పి ఉన్నట్టుంది, ఎట్లా పడుకున్నాడు. చూసారు కదా సీన్ కూడా. ఎంతసేపు కూర్చుంటాడు, కొంచెం నడుము వాల్చి కూడా ఇట్లా అంటాడు. అంటే అంతగా దానికి అంకితమైతే కానీ ఆ రాయి దొరకదు. అట్లనే బైబిల్ని అలా వెతికితే తప్ప దాంట్లో ఏముందో నీకు దొరకదు. మేము ఎందుకు చదవమంటాం తెలుసా బైబిల్ని? అమ్మ రోజు చదువా అంటే నువ్వు కాసేపు దేవుని దగ్గర కూర్చుంటావా అని, అంతే. కానీ ముట్టిగా చదివితే మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉండదు. అంటే ఒక బైబిల్ చదివిన తృప్తి నీకు ఉంటుంది, కానీ నీకు ఆడ ముత్యం దొరకదు. పరిశోధిస్తే ఆడ నీకేముంటుంది? నువ్వు నమ్మాల్సిన సత్యం ఒకటి ఉంటుంది. ఈ పీటర్ వాళ్ళ అబ్బాయికి మోషన్స్. ఓకే, సో పరిశోధించాలంటే ఖచ్చితంగా దానికి సమయం ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచిద్దాం, సమయం ఇస్తున్నాం అసలు మనం? సమయం ఇవ్వట్లేదు. వాక్యము మన జీవితంలో పనిచేయాలంటే వాక్యం ఎట్లా పనిచేస్తుందండి? వాక్యం విత్తనంలాగా పనిచేస్తుంది. 1, వాక్యం అద్దంలాగా పనిచేస్తుంది. 2, వాక్యం నీళ్ళలాగా పనిచేస్తుంది. 3, వాక్యం ఇంకా మీరు చెప్పండి, ఖడ్గంలాగా పనిచేస్తుంది. ఇంకా సుత్తెలాగా పనిచేస్తుంది. వాక్యానికి 10 ఉన్నాయి. ద నేచర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యం యొక్క స్వభావము.
అది కత్తి స్వభావం ఉంది, రెండంచుల ఖడ్గ స్వభావం ఉంది, దానికి నీళ్ళ స్వభావం ఉంది, దానికి అగ్ని స్వభావం ఉంది. నా మాట అగ్ని కాదా, నా మాట సుత్తె కాదా. సో దాని స్వభావం అగ్ని అయినప్పుడు అగ్ని యొక్క పని ఏంటి? కాల్చడం. నాలో ఉన్న అపవిత్రతను ఏం చేస్తుంది? అది కాల్చేస్తుంది. సో దాంట్లో నుంచి అగ్ని పొందేంత వరకు నేను అక్కడ కూర్చోాలి. అంటే ఆ వేడి నాకు తగిలేంత వరకు నేను దాని ముందు ఉండాలి. కర్రలు ఉన్నాయి, కర్రల్లో నువ్వు మంటుంది, మంటలో కర్రలు వేయగానే అప్పుడే బూడిదైపోతాయా? సో ఆ వేడి నీవు ఎంత ధ్యానిస్తే అంత వేడి పెరుగుతుంది అనమాట, ఎంత పరిశోధిస్తే అంత పెరుగుతుంది అనమాట. అప్పుడు అది పెరిగినప్పుడు నీకు ఆ వెట్ట తగిలినప్పుడు ఆ మాట నువ్వేం చేస్తావు. కానీ అలా చదువుకుంటూ పోతే నువ్వు 100 సంవత్సరాల క్రైస్తవుడైనా నీకు ఏమొచ్చేస్తుంది తెలుసా? సంఘానికి రావడం అలవాటు అయిపోతుంది, ప్రార్థన చేయడం అలవాటు అయిపోతుంది, చర్చిలో పనులన్నీ అర్థమైపోతుంది, పాటలు అరగంట పాడాలి అనేది నాలెడ్జ్ వచ్చేస్తుంది, వర్షిప్ నిలబడి 15 నిమిషాలు చేయాలి, ఒక్క నిమిషం తక్కువ చేసినా వీళ్ళు తక్కువ చేశారు, ఎక్కువ చేసినా ఎక్కువ చేశారు, ఈ జ్ఞానమే వస్తుంది. కానీ అస్సలు నీ జీవితంలో వాక్యం ద్వారా రావాల్సిన ఆ వ్యక్తిత్వం నీకు రాదు. నీకు క్రైస్తవుడు అయిపోతావు, కానీ దేవుని బిడ్డగా జీవించాల్సిన జీవితం, ఒక భార్యగా గెలవడం, ఒక భర్తగా గెలవడం, ఒక అత్తగా గెలవడం, సైతానికి అంతం చేసేది ఏంటి? సైతాన్ మన మీద దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు కిరీటం వేసుకోమంటాడు, సర్వాంగ కవచం వేసుకోమంటాడు. కిరీటం నీ తలంపులను కాపాడే దేవుని సత్యమను కిరీటం, రక్షణ కవచం. అలాగే నీతి అను మైమరు వేసుకోమంటాడు, అంటే నీతిగా ఉండంటాడు, లోపల భాగాల్ని కాపాడుకోమంటాడు, నీతిగా ఉండు. ఆ సత్యమును దట్టి కట్టుకోమంటాడు, అంటే సత్యంలో ఉంటే నువ్వు దృఢంగా ఉంటావు, లూజ్ అవ్వవు. లూజ్ అయితే సైతానికి ఈజీగా ఏదో ఒకటి కనబడుతుంది, అక్కడ బాణం గుచ్చుకొని చచ్చిపోతావు. సో అన్నీ నువ్వు వేసుకున్న కవచం అంతా టైట్గా ఉండాలంటే సత్యం ఉండాలి. ఎక్కడున్నాడైనా ఏం జరుగుతుంది? అసలు ఏం జరుగుతుందంటే వాక్యం మన జీవితంలో పనిచేయడానికి ఎజ్రాలాగా మనం చేయట్లేదు. ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించాడు. మన వాక్యాన్ని, అది వేడి, అది అగ్ని. సో అగ్ని ముందు, అగ్ని అక్కడ ఉంది, ఇది అగ్ని ఈడు ఉంది. నువ్వు వాక్యాన్ని పరిశోధించడం అంటే నువ్వు అగ్నికి దగ్గర అవ్వడం అనమాట. అక్కడ నువ్వు చదువుతావు, నీకేం కనబడతాయి? అక్షరాలు కనబడతాయి. ఇంకొంచెం అలాగే పరిశోధిస్తే ఏం కనబడుతుంది? పదాలు కనబడతాయి. ఇంకా పని చూస్తే ఒక వాక్యాలు కనబడతాయి. ఇంకా పోతే వాక్యాల్లో ఉన్న వ్యక్తులు కనబడతారు, కథ కనబడుతుంది, అక్కడ ఒక జరుగుతున్న సంఘటన కనబడుతుంది. కానీ అట్లా మనం చదివితే మనకి ఏం చదవాలంటే ఏమో అని అంటాం. కానీ అలా పరిశోధిస్తుంటే అక్షరాల నుంచి పదాల నుంచి వాక్యాల నుంచి అక్కడ వ్యక్తులు అక్కడ ఏం జరుగుతుందో సంఘటన, అవన్నీ కూడా పరిశోధిస్తూ ఉంటే కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతున్నప్పుడు దేవుని కార్యం అసలు ఆ కథలో దేవుడు కనబడతా ఉంటాడు, ఆ కథలో దేవుని వ్యక్తిత్వం కనబడతా ఉంటుంది, ఆ కథలో ఆ యొక్క భాగంలో దేవుడు ఏం చేసిన కనబడు, అది పరిశోధిస్తేనే కనబడుతుంది. మామూలు చూడగానే ఏం కనబడుతున్నాయి? నాకు అన్ని అక్షరాలు కనబడుతున్నాయి, ANDWHEN అక్షరాలు కనబడుతున్నాయి. కానీ చదివితే ఓ అండ్ వెన్ దా అని పదాలు కనబడుతున్నాయి. ఇంకా చదివితే ఒక 10 పదాలు కలిపి ఒక వాక్యం అవుతుంది. ఆ వాక్యం అంతా కూడా ఒక సంపుటి, ఒక పారాగ్రాఫ్, అక్కడ ఒక సందర్భం జరుగుతుంది,
అక్కడ ఒక మనిషి కథ జరుగుతుంది, లేకపోతే ఒక మాట జరుగుతుంది. అసలు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఆ సందర్భంలో అలా పరిశోధిస్తేనే నీకు అక్కడ బయటికి ఒక సత్యం, అది ఒక అగ్నిలాగా, ఒక సుత్తెలాగా నీ మీద పనిచేస్తుంది. అది అక్కడే ఉంది, కానీ నువ్వు దానికి ఎంత దగ్గరికి వెళ్తే అప్పుడు అది నువ్వు దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ సుత్తలాగా నేను బద్దలు కొడతా ఉంటుంది. నువ్వు దాని లోపలికి వెళ్తూ ఉంటుంది, అగ్నిలాగా నేను కాల్చివేస్తూ ఉంటుంది. నువ్వు దాని లోపలికి వెళ్తా నీళ్ళలాగా నేను కడుగుతూ ఉంటుంది. ఆ అనుభవం పొందనంత వరకు నువ్వు పరిశోధిస్తూనే ఉండాలి. చాలాసార్లు ఏం జరుగుతుంది తెలుసా, విశ్వాసంతో క్రైస్తవ జీవితం వెళ్ళిపోతుంది, కొనసాగుతుంది. దేవుని నమ్ముకుంటాం, పొద్దున అయ్యా అని ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ నీ లోపల నేను పొద్దున్న చెప్పాను కదా, యేసయ్య స్వరూపము పూర్తిగా రావాలంటే ఈ వాక్యము అంతగా ఉండాలి. ప్రతి క్రైస్తవునికి శోధనలు ఉన్నాయి, కుటుంబాల సమస్యలు ఉన్నాయి. ఎవడిస్తున్నాడు? సైతాన్ గాడు ఇస్తున్నాడు. సైతాన్ గారిని చంపడానికి నేను చెప్పాను కదా, సర్వంగ కవచంలో శిరస్రానము, అలాగే నీతిను మైమరుగు, సత్యమును దట్టి, అలాగే సమాధానపు జోళ్ళు, అలాగే డాలు, ఏంటండి డాలు, వాడు అగ్నిబాణాలు కాబట్టి డాలు. తర్వాత లాస్ట్కి ఏమంటుంది తెలుసా, ఖడ్గము. ఇప్పుడు శత్రువు వేస్తూ ఉంటాడు. వేస్తున్నప్పుడు ఈ కవచం అంతా ఏం చేస్తుంది? ఆ తలను కాపాడేది శిరస్రానం, ఛాతిని కాపాడేది నీతను మైమరు, అలాగే నీ బాడీ అంతని గాయపరచకుండా కాపాడేది డాలు, అలాగే నీ పాదాలను కాపాడేది జోళ్ళు. కానీ ఇక నువ్వు ఇది కాపాడుకుంటూనే ఉండాలి. కానీ ఎప్పుడు వాడిని అంతం చేస్తావంటే నీ చేతిలో ఉన్న ఖడ్గం. అదేం తెలుసా? ఆత్మ ఖడ్గం అను వాక్యం అని రాసి ఉంటుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. అంటే నీకు వాక్యం ఏమవ్వాలి? ఖడ్గం అవ్వాలి. ఇప్పుడు గొలియాత్ ఖడ్గం చూద్దాం. గొలియాత్ ఖడ్గం ఎంత ఉంది? 7 అడుగులు ఉంది. అసలు యుద్ధానికి పంపించారు ఎవరిని? దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ ఏ కవచాలు వేసుకొని యుద్ధాలకు వెళ్తాడు. ఆ కవచాలని దావీదు మీద వేస్తే దావీదుకు బరువైన, ఇవి నా వల్ల కాదని చెప్పేసి కవచాలన్నీ తీసేస్తాడు. నాకుంది ఒకటే, ఏంది? వడిసెల అని పోతాడు. వడిసెలు తీసుకొని కొడతాడు, దేవుడు నొసటి మీద కొడతాడు, గొలియాత్ చనిపోతాడు. ఇప్పుడు గొలియాత్ దగ్గరికి అయినప్పుడు గొలియాత్ కత్తి చాలా పెద్దగా ఉంటుంది. ఆ కత్తి తీసుకొని తల నరకడానికి ఎంత బలం కావాలి? అదే మామూలుగా గొలియాత్ అంతా బలంగా ఉన్నవాడైతే ఇలా తీసుకొని ఇలా కొట్టేస్తాడు. అంటే కత్తిని వాడే అంత స్థాయికి నీ విశ్వాస జీవితం ఎదగాలి. కత్తిని వాడే అంత స్థాయికి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. దేవుని వాక్యము పలికితే చాలు స్వస్థత. ఒకసారి ఏం జరిగింది తెలుసా? పాస్టమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోతా ఉన్నారని మీకు తెలుసు. 3 సంవత్సరాలు పొద్దున భోజనం 2 ఇడ్లీలు చేసి 2 ఇడ్లీలు పడిపోయింది అమ్మగారు. 3 ముద్దలు తిని మధ్యాహ్నం పడిపోయేది. అట్లా 3 సంవత్సరాలు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది పాస్టమ్మ గారు. అయితే ఒకసారి దేవరాజు గారి మీటింగ్కి నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్కి అమ్మగారిని తీసుకెళ్ళాను. అక్కడ తమిళనాడు నుంచి ఒక ఆయన పేరేం పేరంటే ఒనిసెస్ అనే ఒక పాస్టర్ గారు. ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యము చెబుతుండగానే అమ్మగారు బాగైపోయారు. వాక్యము అపవాదిని కూల్చేంత స్థాయికి ఇది నీకు కొన్నిసార్లు చూడండి. ఎక్కడికి వెళ్తామంటే మనం 1 పేతురు 2వ అధ్యాయం. 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును ఏం చేయాలంట? పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. నువ్వు పొందిన రక్షణలో నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, దేవుణ్ణిలో ఎదగాలంటే నీకేం కావాలి? పుట్టిన పాపుకి ఏం కావాలి? పాలు కావాలి. సో ఇక్కడ వాక్యమును పాలు అంటున్నాడు. అంటే స్టార్టింగ్లో రక్షణ పొందినప్పుడు వాక్యం ఎలాగుంది? పాలగా ఉంది. వాక్యం ఎలాగుందండి? పాలగా ఉంది. తర్వాత ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము చివరి వాక్య భాగం చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం
వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వాళ్ళకి బలమైన ఆహారము వారికే చదువు అమ్మ నువ్వు దాటొచ్చావా 6వ అధ్యాయంకి వెళ్ళిపోయావు కదా, అట్లా వెళ్ళిపోవద్దు, అది తప్పు. చూడండి 11వ వచనం నుంచి చదవాలి. ఇందుని గురించి మేము చెప్పవలసినది అనేక సంగతులునే కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో కూడా మరలా మీకు బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగే ఏముంది అక్కడ, పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతివాక్య విషయంలో, ఏ వాక్య విషయంలో, నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో అనుభవం ఇంకా శిశువు అనుభవమే. నువ్వు రక్షణ పొందింది చాలా సంవత్సరాల క్రితం, కానీ ఇంకా నీకు శిశువు అనుభవమే. ఎందుకంటే నువ్వు ఇంకా వాక్యం ఎక్కడుంది, నీకు పాలలాగానే తీసుకుంటున్నావు. శిశువు ఏం చేస్తాడు, పాలు తాగుతాడు పడుకుంటాడు. కానీ ఎదిగినోడు ఏం చేస్తాడు, నడక. దేవుని వాక్యానుసారంగా నడవనంత వరకు ఇంకా శిశువే. నడక దేవుని వాక్యము అనుసారంగా నడక, మారు మనసుకు తగిన నడక. చాలా నడకలు ఉంటాయి, ఒక 5 నడకలు ఉంటాయి. ఇక్కడ నడకల గురించి చెప్పేటప్పుడు చెప్తా. దీంట్లో ఎదిగినోడు నడుస్తాడు, ఇంకో కొంచెం ఎదిగినోడు నడవడమే కాదు, ఏం చేస్తాడు, పని చేస్తాడు. వాక్యంలో అనుభవం లేదు, ఎందుకు, నువ్వు నడవట్లేదు. ఇంకా నీతి వాక్యములో అనుభవం లేనివాడుగా ఉన్నాడు, పాలు తాగే స్థితిలో ఉన్నాడు. అయితే నీకు అసలు అందుకే బలమైన ఆహారము ఏముంది అక్కడ, నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. వయసు వచ్చిన వారు, ఇప్పుడు వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, శిష్యులు పాలు తాగుతారు. వయసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడేముంది, బలమైన ఆహారము వారికి తగును. సో వాక్యం ఇప్పుడు ఏంది, పాలు అని చెప్పాను. ఇప్పుడు వాక్యం ఏంది, బలమైన ఆహారము. నేను వాక్యం చెప్తుంటాను కదా, నేను వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది బాగా వాక్యం ధ్యానించి దాంట్లో ఎదుగుతున్న వాళ్ళకి ఈరోజు అయ్యగారు కొంచెమే చెప్పాడు అని అంటారు. కానీ అసలు వాక్యం గురించి ఏం పెద్ద అవగాహన లేదు, కానీ ఆ కొంచెం చెప్పినప్పుడు ఈరోజు భలే చెప్పాడు అంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కటి వాళ్ళకి ఏమైంది, అరిగింది. పెద్ద పెద్ద విషయాలు చెప్తుంటే ఈరోజు చాలా టైం తీసుకున్నాను అనుకుంటారు. కానీ అదే వాక్యం బాగా ఆసక్తి ఉన్న వాళ్ళకి లోతుకి వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా ఈరోజు భలే ఉంది, మాంసంలా ఉంది వాక్యం. అసలు ఆదివారం సంఘస్థులకు ఎలా ఉండాలి, పండగలాగా ఉండాలి. ఎందుకంటే పండగలు ఏముంటుంది, అసలు మెయిన్ పండగలో ఇంపార్టెంట్ ఏంటి చెప్పు. పండగ అంటే అసలు ఆ రోజు పండగ ఎందుకు అవుతుంది మనకి, దాంట్లో మెయిన్ థింగ్ ఏంది, భోజనం, బలమైన ఆహారం. సో ఆదివారము సేవకుడు పండగలా ఉంటుంది, వాక్యాన్ని బట్టే పండగ. ఇంట్లో పాడుకోవా, ఇంట్లో చేస్తా, కానీ సంఘంగా కూడుకొని ఈ సవాసంలో దేవుడు ఇస్తున్న వాక్యాన్ని బలముగా తీసుకోవడమే పండుగ. ప్రతి ఆదివారం అటువంటి అనుభవము కొంతమందికి. అసలు ఆదివారం అంటే పండుగ చాలామందికి. నాకైతే ఆదివారం అంటే పండుగ. శ్రమల్లో ఇప్పుడు సేవలకు వచ్చిన తర్వాత ఇప్పుడు వంట మనిషి ఉంటాడు కదా, వంట మనిషికి అన్ని పండుగలు నార్మల్గా అయిపోతాయి, అన్ని దావతులు మామూలే. కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా కొత్తగా దావత్ చేసుకునే వాళ్ళకి, ఫంక్షన్ చేసిన వాళ్ళకి ఆ రోజు స్పెషల్. కానీ వంట మనిషికి పెద్ద స్పెషల్ ఏమీ ఉండదు. కానీ మాకు అట్లా కాదు, నేను వంట మనిషిని ఏం కాదులేండి. నేను దేవుడిచ్చిన తల్లి పాత్రను పోషిస్తున్నాను, పాలిస్తున్నాను, అలాగే బలమైన ఆహారము ఇస్తున్నాను. సో జస్ట్ ఇదంతా కూడా మిమ్మల్ని కొంచెం దాని మీద ఫోకస్ చేయడానికి ఏదో కలిపి చెప్తున్నాను. అంటే కొంచెం రుచికరంగా మారుస్తున్నాను ఈ స్టడీని. కానీ వాక్యము నీకు పాలయ్యిందా, అది పాయింట్. వాక్యము పాల నుంచి నువ్వు బలమైన ఆహారం అయిందా. పాలు తాగి బాబు ఆ పీక్ ఇచ్చి, మనం పాలు డబ్బాలు ఇచ్చి అతను పెడితే ఆ పీక పట్టుకొని ఏం చేయాలి, దాన్ని తీసుకుంటూ ఉండాలి, పాలని ఆ పీకను లాగుతూ ఉండాలి. అప్పుడు కానీ పాలు లోపలికి
నోట్లో ఇట్లా పెట్టుకుంటే పోతాయా? అంటే చిన్న పాలు తాగడానికి కూడా ఏమవ్వాలి, కొంచెము దాని మీద ఫోకస్ చేయాలి. అంటే వాక్యం దగ్గరికి అట్లా రావాలి. బలమైన ఆహారం చక్కగా తీసుకొని దాన్ని నమిలి మింగి లోపలికి వెళ్ళి అరిగించుకోవాలి. అప్పుడు అది శరీరానికి ఏమిస్తుంది? బలం ఇస్తుంది. వాక్యం బలం ఇస్తుంది. సో వాక్యము ఆహారం అయ్యింది, వాక్యం పాలయ్యింది, వాక్యము నీరయ్యింది. ఉదక స్నానం పొద్దున చూసాం కదా, ఉదక స్నానం నిన్ను కడుగుతుంది, నీ మనస్సును కడుగుతుంది, నీ మనస్సాక్షిని కడుగుతుంది. నీ వాక్యం చదివిన తర్వాత నీకు కడిగినట్లు అనిపించిందా? ఎప్పుడైనా నిన్ను కడిగినట్లు అనిపించిందా? అనిపించలేదంటే అర్థం ఏంటంటే అది నీకు కేవలం అక్షరం లాగానే కనబడుతుంది, అదొక పుస్తకం లాగానే కనబడుతుంది. కానీ అది ఏమంటున్నాడు, నేను పరిశోధించి, అనగా పరిటాల్లో మట్టిని దవ్వినట్టు వాక్యాన్ని అసలు ఇదేముంది అసలు, ఇదేంది ఎబ్రి అంట, మరి ఏంది ఎబ్రి అంటే ఏంది అని దాన్ని మొత్తం చదివి పరిశోధించడమే ముఖ్యమైన పని. ఎంతవరకు పరిశోధిస్తావో అది నీకు నీళ్ళు అయ్యేంత వరకు. అంటే అది నేను కడిగినప్పుడు, అది చదివినప్పుడు ఏదో నేను శుభ్రమైనట్టు అనిపిస్తుంది, నీకు ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎస్, అప్పుడు నువ్వు వాక్యంతో కడగబడ్డావు. అది చదివినప్పుడు నీకు ఏదో కడుపు నిండినట్టు, ఏదో ధైర్యము, ఏదో ఆరోగ్యము, ఏదో ఉల్లాసం ఉన్నట్టుంది. అది ఆహారమైంది. అది సుత్త అయిందా? అది చదివినప్పుడు నేను బద్దలు కొట్టినట్టు, నీ తప్పుని ఇట్లా రే అని ఇట్లా చూపించింది అనుకో, నీకు ఆ రోజు రంపంతో కొయ్యబడినట్లు, అదే నేను తప్పు చేస్తున్నా కదా, ఇక అదే నిద్ర పట్టట్లేదు నీకు. వాక్యం చదివిన తర్వాత ఎంత తప్పు చేస్తున్నాను అంటే సుత్తలా కొట్టింది. అది నిద్ర పట్టదా కొన్నిసార్లు. అట్లాంటి వాక్యం చదివిన తర్వాత నిద్ర పట్టిన రోజులు ఏమైనా ఉన్నాయా అంటే సుత్త అనుభవం ఇంకా రాలేదని అర్థం. ఆ వాక్యం చదువుతారా, నిద్ర పట్టట్లేదు నాకు ఇప్పుడే ఈ సత్క్రియల గురించి నాకు నిద్ర పట్టట్లేదు. ఏది కయ్యని గురించి, కయ్యని ఏం సత్క్రియ చేయాలి ధ్యానిస్తున్న కొన్ని వాక్యాలు చదువుతుంటే నీకు నిద్ర పడ, సుత్తలాగా నేను కొట్టాలి, నీ యొక్క పాపమును అది నేను ఇట్లా పగలు కొట్టాలి. అంతగా నీకు అయ్యిందా వాక్యం? అవన్నీ కాకుండా నువ్వేం ఎదుగుతున్నట్టు చదువుకుంటూ పోతున్నావు. కొంతమంది అయితే అసలు చదవట్లేదు. ఆదివారం దుమ్ము, మళ్ళీ ఇంకో ఆదివారం దుమ్ము, అట్లా దులుపుకొని మందిరానికి వచ్చేస్తున్నాం. రోజు వాక్యం చదువుతున్నామా? నేను కొంతమంది యవనస్తులకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఏ హోంవర్క్ ఇస్తున్నాను? నీ తమ్ముడేడి? కంప్యూటర్ క్లాస్కి పోతే ఏం లాభం, దీనికి రావాలి కంపల్సరీ. ఈ నెల రోజులు పిల్లలు కంప్యూటర్ నేర్చుకపోయినా, వాళ్ళ తర్వాత స్టడీస్కి సంబంధించి తర్వాత లేకపోయినా ఒకటి మాత్రం ఈ నెల రోజులు నేర్చుకోవాలి మీ పిల్లలు. ఏం తెలుసా? వాక్యం నేర్చుకోవాలి. నేను ఒక హోంవర్క్ ఇచ్చాను కొంతమంది పిల్లలకి. ఏమిస్తున్నా అంటే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మీరు ఏం చూస్తారంటే, మత్తయి సువార్తలో పేర్లు చూస్తారు. పేర్లు దాదాపు 42 పేర్లు చూస్తారు. 42 నుంచి 62 పేర్లు చూస్తారు. ఆ పేర్లన్నీ రాయమన్నా పిల్లల్ని. ఇంకా సండే స్కూల్ పిల్లలకు చెప్పలేదు, యవనస్తులకి కొంతమంది చెప్పాను. పేర్లని రాయాలి. రాసి ఇదే పేర్లని ఎక్కడ మళ్ళీ అండర్లైన్ చేయాలి సార్? మొదటి దినవృత్తాంత గ్రంథంలో అండర్లైన్ చేయాలి. ఒక 3 అధ్యాయాలు. ఇప్పుడు వీళ్ళకి ఆ పేర్లు ఈ పేర్లు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఆదాం నుంచి పేర్లు ఉంటాయి, అబ్రాహాం నుంచి ఇక్కడ పేర్లు ఉంటాయి. మరలా లూకా సువార్తలో 2వ అధ్యాయంలో పేర్లు కనబడతాయి. 2వ అధ్యాయంలోనే కనబడతాయి. 2వ 3వ లూకా సువార్తలు ఎక్కడున్నాయి? 3వ అధ్యాయంలో కదా. 3వ అధ్యాయంలో పేర్లు కనబడతాయి. ఆ పేర్లు అన్నీ రాసి మరలా దినవృత్తాంత గ్రంథం రాసుకుంటే మొత్తం ఆ పేర్లు కనెక్ట్ అవుతాయి. అప్పుడు బైబిల్ కనెక్షన్ వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా పరిశోధించాలి, పేర్లను పరిశోధించి ఈ పేరేంటి, ఈ పేరు అర్థమైంది, ఈ ఊరేంది, ఇది ఊర్లు పేర్లు వినబడతా ఉంటాయి. ఆ ఊర్లు ఏంది, ఆ కథ కనబడతా ఉంటుంది మనకి. ఆ కథ ఏంటి? ఓకే, కథ కనబడతా ఉంటుంది. ఒక మనిషి చరిత్ర అబ్రాహాం కథ కనబడతా ఉంటుంది. పేతురు కథ కనబడతా ఉంటుంది. వాళ్ళ కథతో పాటు వాళ్ళ గుణం కనబడతా ఉంటుంది. ఈ గుణంలో వాళ్ళు చేసిన తప్పులు కనబడతా ఉంటాయి. ఈ చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడో కనబడతా ఉంటుంది. ఇట్లా లోపలికి వెళ్తా ఉంటే దాని నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అంతగా పరిశోధించకపోతే నీతో దేవుడు ఆ మాట నీకు నీళ్ళగా, ఆ మాట నీకు అగ్నిగా, ఆ మాట నీకు సుత్తగా, నీకేం కావాలి? అప్పుడు నీ పాపాన్ని బద్దలు కొట్టడానికి అది సుత్తలాగా పని అవుతుంది. నీకు బలపరచడానికి ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో, నీకు అది ఆహారంగా మారుతుంది.
నీకు ఆ టైంకి ఏం అవసరమో ఆ రకంగా వాక్యం నీకు పనిచేస్తుంది. హల్లెలూయా. సో మొదట ఎజ్రా ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. సీని గారిని ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు బైబిల్? 10 సార్లు బైబిల్ చదివేశారు. కానీ ఎప్పుడైనా ఇక్కడ నుంచి మీరు ఎట్లా చదవాలంటే పరిశోధిస్తూ చదవాలి. నేను చెప్తాను ఎట్లా పరిశోధించాలో. ఎందుకంటే వ్యక్తిగత బైబిల్ అధ్యయనం నేర్చుకోవాలి. మీరందరూ మంచిగా బైబిల్ అంతా మీకు ప్రత్యేక పాస్టర్ గారు బోధించాలనేది ఏం లేదు, మీరు నేర్చుకోవాలి. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది తెలుసా? అది మీకు అవసరం. ఆ పలానా మనిషి తప్పు చెప్తున్నా రైట్ చెప్తున్నా తర్వాత విషయం. నువ్వు ఏదో నేర్చుకొని కరెక్ట్ చెప్పాడా ఈ దీని గురించి కాదు. నీకు అది ఆహారం అవ్వాలి, నీకు అది అగ్ని కావాలి, నీకు అది ఖడ్గం కావాలి. ఎందుకంటే నీ జీవితంలో సైతాన్ పోరాటం ఉంది. వాక్యం ఖడ్గమైతే తప్ప సైతాన్ని నువ్వు ఎదుర్కొంటూనే ఉంటావు. నీకు ఆ వాక్యం ఖడ్గమైనప్పుడు ఆ ఖడ్గం నువ్వు వాడినప్పుడు ఏ టైంలో ఏ వాక్యం వాడాలో అది ఆత్మ ఖడ్గం అన్నమాట. ఏ టైంలో దుఃఖం వచ్చినప్పుడు ఆ వాక్యం నీకు వాడడానికి దేవుని ఆత్మ నీకు జ్ఞాపం చేస్తాడు. అంత జ్ఞానము రావడం ఆత్మ ఖడ్గం అనమాట అది. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఖడ్గం అన్నాడు. నీళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముని వాక్యమే కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, అది ఆయన వాక్యం కాబట్టి. కానీ ఇది నీకు తెలుసా? నీలో ఆయన ఉన్నాడు, కానీ ఆయన యొక్క వాక్యం నీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు ఆయన ఒక వాక్యం నీకు కూడా తెలిసినప్పుడు, నీకు కూడా పూర్తి అవగాహన వచ్చినప్పుడు, అప్పుడు ఆయనదే ఆ వాక్యం నీలో ఉంది. నీలో ఉన్న ఆయన వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను ఆయన అంతం చేస్తాడు నీలో ఉండి. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? అది ఆయన వాక్యం, కానీ నీ మైండ్కి తెలియదు. బైబిల్లోనే ఉంది, కానీ వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు, వాక్య ఖడ్గమైన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, కానీ ఆ వాక్యం మాత్రం నీలో లేదు. అది ఎంత విచిత్రం కదా. వాక్యమైన దేవుడు అనగా యేసు నీలో ఉన్నాడు, అలాగే వాక్య ఖడ్గమైన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, కానీ ఆ వాక్యం నీకు తెలియదు. అందుకే వాక్యాన్ని ఏం చేయమంటాడు ఎజ్రా? పరిశోధించు. ఎందుకో అది నీకు పాలవుతుంది, ఎదుగుతావు. అది నీకు ఆహారం అయితే నువ్వు ఆరోగ్యం ఉంటుంది. దేంట్లో? ఆత్మలో. ఏ రోగం అంటది అంటే శరీరానికి రోగం జ్వరం, క్యాన్సర్, కానీ ఆత్మకు రోగం అపవిత్రత, ద్వేషము, కల్మషము, కోపము, పగ, క్షమించలేని పరిస్థితి, అవన్నీ రోగం. అది వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మనం కూడా చీమ రక్తం కాదు, నీకు అంటిన రోగం అది. ఆత్మకు దేవుని వ్యక్తిత్వంలో పాపం లేదు. కోపంతో బూతులాడేసి వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను అంటే ఎట్లా? కోపపడు పాపం చేయకన్నాడుగా అనేసావు అంటే ఏమైంది? నీకు ఏముంది? నీలో పాపం ఉంది. ఆ పాపాన్ని ఏం చేస్తుంది? వాక్యం కడిగేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం వాక్యం ద్వారా బలంగా ఉంటే పాపం చేయలేరు. వాక్యం బలమైన ఆహారం అయినప్పుడు రోగం అంటదు, రోగం అంటే పాపం అంటదు, పాపం ఉండదు. ఒక మనిషిలో ఇంకా బలహీనతలు ఉన్నాయి అంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, పాపాలు ఒప్పుకుంటున్నావు కదా, ఇది మనం చేస్తున్నాం. మందిరానికి వస్తున్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, పశ్చాత్తాపం కూడా చెందుతున్నాం. అయినా మరలా ఆ పాపం ఎందుకు అంటుతుంది నాకంటే ఆ పాపం దేంతో పోల్చాను? రోగంతో పోల్చాను. ఇప్పుడు రోగం ఎవరికి వస్తుంది? బలహీనులకు వస్తుంది. బలహీనులు ఎందుకున్నావంటే బలమైన ఆహారం నీకు లేదు, అంటే బలమైన వాక్యము బలమైన ఆహారము నీకు కాలేదు. బలమైన ఆహారము నీకు కాలేదు అయితే కదా నీకు రోగం పోయేది. అవునా కాదండి? మన శరీరంలో ఏముంటాయి తెలుసా? తిన్నదంతా కూడా పేగుల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, పోవాలి. అది తిన్నదంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇంకా చిన్న మైక్రో లెవెల్లో చిన్న లెవెల్లో మన బాడీలో విసర్జించే పని ఉంటుంది. ఉదాహరణకి నువ్వు చెరుకు కడ తీసుకున్నావు. ఓకే, వాక్యం కాస్త చెరుకు కడ అనుకుందాం. బాగా చెరుకు అది పొట్టు కూడా తినేస్తావా? ఏం చేస్తావు? లోపల దాన్ని పంటలో దాన్ని బాగా చీకి దాన్ని ఏం చేస్తావు? వేస్ట్ ఉమ్మేస్తావు. అండ్ ఆ లోపలికి పోతుందిగా, లోపలికి పోయిన దాన్ని కూడా మరలా అది కూడా ఫిల్టర్ అవుతుంది, కడుపులో ఫిల్టర్ అవుతుంది.
ఆ తర్వాత పేగుల్లో ఫిల్టర్ అవుతుంది, మిగిలిన దాంట్లో ఉన్న చెత్త దీంట్లో వెళ్ళిపోతుంది. మరి మిగిలినంతా రక్తంలోకి వెళ్తుంది, రక్తంలో కూడా ఫిల్టర్ అవుతుంది. రక్తంలో ఎక్కడ ఫిల్టర్ అవుతుంది అంటే కిడ్నీలో ఫిల్టర్ అవుతుంది. కిడ్నీలో ఫిల్టర్ అయిన ఆ చెత్త నువ్వు తాగిన చెరుకుది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఈ కణాలు, చిన్న చిన్న కణాల్లో ఉంటుంది, ఆ కణాల్లో కూడా ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయితే అది బయటికి వెళ్తుంది. అంటే నీ బాడీలో నిరంతరం ఏదైతే వేస్ట్ ఉందో అది వెళ్ళిపోతూ ఉండాలి. అది అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు. అయితే కొన్ని పదార్థాలు తినాలన్నమాట. ఏంటి? పండ్లు తింటా ఉంటే మన శరీరంలో ఎక్కడెక్కడైతే సరే, కొన్నిసార్లు మన పేగుల్లో కొంతమందికి ఈ మలబద్ధకం ఉంటుంది, పేగులు శుభ్రం అవ్వవు. పూర్తిగా చిన్నపిల్లల పేగులాగా తిన్నట్టు శుభ్రంగా పేగులు ఉండవు. పెద్దగా అవుతున్న కొద్దీ పూర్తిగా మన బాడీలో ఉన్న చెత్త పోదు, ఈ స్కిన్లో ఉన్న చెత్త పోదు, రక్తంలో ఉన్న చెత్త పోదు, అలా మిగిలిపోతూ ఉంటుంది. అలా పోవాలంటే ఒక ఆహారం తినాలి. దాన్నే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఆ ఆహారం లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే చెత్త ఉందో అంతా బయటికి తీసుకొచ్చేస్తుంది. కలమంద రోజు ఇంత తిన్నామనుకో నీ శరీరంలో ఉన్న చెత్త అంతా తీసేస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి అది తింటా ఉంటే, అల్లం, అలాంటివి కొన్ని ఆహార పదార్థాలు అవి ఉంటాయి. అవి తీసుకున్న కొద్దీ ఇవి అలా అవన్నీ తీసుకున్న కొద్దీ చెత్త అంతా పోతూ ఉంటుంది. అన్నంలో ఉన్నంత చెత్త ఇంకా దేంట్లో ఉండదు. మనం ఎప్పుడు చెత్త నింపుకుంటూ ఉంటాం అనమాట. అందులో ఇంత మనకు ఉపయోగపడే ఇంత చెత్త కడుపులో ఉంటుంది. అసలు మోషన్ పోతే బయటకు వచ్చేది అన్నమే, అవునా కదా? సో నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నా అంటే, మన శరీరానికి బలమైన ఆహారము అది కేవలం మనకు ఆరోగ్యమే కాదు, మనలో ఉన్న చెత్తను బయటికి తీసుకెళ్ళడానికి కారణం అవుతుంది. ఆ యాంటీ ఆక్సిడెంట్ అయిన బలమైన ఆహారము వాక్యమే. చూడండి, దానికి ఇంకా మంచి చూపిస్తాను. నేను ఎంతగా చెప్పాను కదా, దాని వాక్యంలో సింపుల్గా తేల్చేశాడు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఏం చేస్తుందంట? అది ప్రాణములోనికి, ఆత్మలోనికి, తర్వాత లోపల కీలులోనికి, మూలుగులోనికి విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆ తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. అబ్బా, ఈ వాక్యం లేకపోతే మనం ఎంత చెత్తగా ఉండిపోతాం. లోపలికి వెళ్ళి అన్నీ శోధిస్తుందంట. అరే ఇదేంద్రా ఇక్కడుంది, ఇదేంది ఇక్కడుంది. శోధించడం అంటే అర్థమైంది, ఇది బయటపడుతుంది అన్నమాట. ఇగో ఇది ఉంది. శోధించడం అంటే ఇప్పుడు నేను దీన్ని శోధించాను అంటే పరిశీలించాను, ఏముంది నేను శోధిస్తే? ఏంది? ఇది బాటిల్ ఉంది, బైబిల్ ఉంది, అది శోధించడం. వాక్యం లోపలికి వెళ్ళి శోధించి ఏం చెప్తే తెలుసా? నీలో అవిశ్వాసం చూపిస్తుంది, నీలో అపవిత్రత చూపిస్తుంది, నీలో ఉన్న ధైర్యం చూపిస్తుంది, నీలో ఉన్న మంచితనం చూపిస్తుంది, నీలో ఉన్న అంత చూపిస్తుంది. అది ఆ వాక్యం నీకేం కావాలంట? ఏముంది అక్కడ? సజీవమైన బలము గల రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండు వాక్యం. రెండంచుల ఖడ్గం, వాడిగా రెండంచు అంటే ఎంత పైనంతా కూడా వాడిగా ఉంటుంది. మామూలుగా మీరు ఖడ్గము చూస్తారు కదా, చిన్న ఖడ్గం చూస్తారు కదా, ఒకవైపే మనం వాడిగా ఉంటుంది, కోసుకుంటాం. కానీ రెండు ఉంటుందంట, అటు పైన కింద రెండు, అది లోపలికి వెళ్తుందంట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ వెల్లుల్లి కానీ కొన్ని తింటే అవి మన కణాలకు వెళ్ళిపోయి క్యాన్సర్ ఎక్కడున్నా, చెత్త ఎక్కడున్నా మొత్తము అంత వేస్ట్నంతా తీసుకొచ్చేస్తుంది. వాక్యం అంట నీ మనసులోకి వెళ్తుందంట, నీ ఆలోచనలోకి వెళ్తుందంట, నీ ప్రాణంలోకి వెళ్తుందంట, నీ ఆత్మలోకి వెళ్తుందంట. నీలో ఉన్నదంతా కూడా శోధించి దానిని నీకు చూపిస్తుందంట. ఇక నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు గర్విష్ఠుడు కానీ నీకు నీ వాక్యమే చెప్తుంది. నీ అధ్యయనంలో నేను ఎంత గర్విష్ఠాన్ని. నేను మీకు అందరికీ నా సాక్ష్యం చెప్పాను. వాక్యం చదివే దేవుణ్ణి నమ్ముకున్నాను. బైబిల్ చదువుతూ ఏసేవరో అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో బైబిల్ చదివాను. బైబిల్ చదువుతుంటే నాకేమైందంటే ఇది అయింది. బైబిల్లో నేను ఇవన్నీ బైబిల్ యొక్క అంటే వాక్యం యొక్క స్వభావం అంతా కూడా నాలో పనిచేసింది. నాకు ఎవరు పాస్టర్ లేరు,
6 నెలలు చదివాను, గంటలు గంటలు చదివాను రోజుకి, ఇదే పని నా పని. అప్పుడు ఈ వాక్యం నాకు ఆహారమైంది, పాలైంది, నాకు ఖడ్గమైపోయింది, మొత్తం నన్ను కడిగేసింది. ఎంతవరకు తీసుకెళ్ళింది తెలుసా ఆ వాక్యం? నన్ను క్రీస్తు స్వభావంకి తీసుకెళ్ళింది. బస్సులో కూర్చుంటే బస్సులో అందరి గురించి ఏడుస్తూ ఉంటాను నేను. అలా ఏడ్చింది ఎవరు? యేసే ఒక్కడే. ఆయన పొద్దున్నే 3 గంటలకు లేచి పోయి ఏడుస్తామండి వాడు. ఆయన అయ్యా ఇప్పుడు తండ్రి వీళ్ళు నశించిపోతున్నారు తండ్రి. ఆయన ఏడిపోయింటి, వర్షం గురించి ఏడుస్తాడు ఆయన. వర్షం కురునుగా కండి కురుస్తుంది. ఏలియా వంటి ప్రవక్తన ఆయన, ఏలియా కంటే గొప్పోడాయన. అని దేని గురించి ఏడుస్తున్నాడు? పాడైపోయిన హృదయాల గురించి ఏడుస్తున్నాడు, నశించిపోతున్న ఆత్మల గురించి. ఆ ఏడుపు బస్సులో కూర్చుంటే నాకు ఏడిపే. నా ముందు ఎవరు తెలియదు నాకు బస్సులో. ఆ స్థాయికి ఒక మనిషిని తీసుకెళ్ళింది ఎవరు? వాక్యం. ఈ బాబు కొత్తలో వచ్చినప్పుడు వాక్యం ధ్యానిస్తోటి ప్రార్థన చేస్తాను, వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన, అదే పని. నేనంటాను ఆ వాక్య ధ్యానం రెగ్యులర్గా అవ్వాలి. జూమ్లో సీని గారు చూస్తున్నారు. సీని గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. సీని గారు వీడియో ఆన్ చేయండి. బాలసాని సీని గారు, హలో ఉన్నారా? సీని గారు ఏంది జూమ్ ఆన్ చేసుకుని ఎటుపోయినారు మీరు? ఇదేం అన్యాయం నాయన. ఆ వివో ఎవరు? వివో V2416 జూమ్ ఉంటే ఒకసారి వీడియో ఆన్ చేయండి. అరే ఇక్కడే ఉన్నాడా నువ్వెందుకు జాయిన్ అయ్యావు? నీకేం సంతోషం. బా ఓకే. సీని గారు రక్షణ పొందినప్పుడు ఎక్కడ రక్షణ పొందాడంటే దైవ స్వరూపి అనే సంఘంలో పొందాడు. దైవ స్వరూపి వాళ్ళు మంచి ప్రార్థన నేర్పించారు. ఏం తెలుసా? నీకు జ్వరం వచ్చిందనుకో, జ్వరం వచ్చిందంటే నువ్వు ఏడో తప్పు చేసా ఫస్ట్ అది కడుక్కో. ఇక కూర్చొని తప్పంతా కూడా దిద్దుకోవాలి అన్నీ. ప్రభువా ఎక్కడ, అప్పుడు దేవుడు ఒక కళ ఇచ్చేవాడు. ఆ కళ అయ్యగారికి చెప్పలే. అయ్యగారు కళ చెప్పిన తర్వాత, అమ్మ నీకు ఈ కళ ద్వారా నీలో ఇంకేదో పాపం ఉంది, పలానా పాపం అని దేవుడు చూపిస్తుండే, అది ఒప్పుకోండి. మళ్ళీ ఒక గంట సేపు మొత్తం అది కూడా పశ్చాత్తాపం వస్తుంది కదా, దేవుడికి అడిగేస్తాడు. ఇక మొత్తానికి జ్వరం పోయేది, దయ్యం పోయేటి. ఇప్పుడు మంచిది మన ఊర్లో ఆ సంఘం ఉంది. కానీ అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి వాక్యం ఇచ్చేవాళ్ళు కాదు. సీని గారు ఏంటి వెళ్ళిపోయారు, నా గురించి చెప్తున్నాను వెళ్ళిపోయడం, కోపం వచ్చి. వారు నాయన ఫీల్ అయిండో ఏమో. వచ్చారా? సీని గారు ఫీల్ కాలేదుగా, మీ గురించి చెప్తున్నాను. అంటే మీ గురించి చెప్పడం అంటే మీ చెడు చెప్పట్లే. వీడియో ఆన్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, చాలా అద్భుతంగా ప్రార్థనలు జరిగాయి. సీని గారికి దేవుడు చాలా దర్శనాలు ఇచ్చేవాడు. అందుకే ఆ సెన్సిటివిటీ ఉంది, దేవుడు అంటే ఆ భయం ఉంది. దేవుడి గురించి మీరు మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు సీని గారు. ఎందుకంటే లోతుగా ప్రార్థన చేశాడు. ఒక్కొక్క పాపాన్ని వెక్కి వెక్కి ఒప్పుకున్నాడు ఏడ్చుకుంటూ. అది రాంగ్ అని క్లియర్గా ఆయనకి ఐడియా ఉంది. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఈ వాక్యము ఒప్పుకో, దీని విషయంలో ఈ వాక్యం చూపిస్తే ఒప్పుకునేవాళ్ళు. అయిపోయింది అక్కడికే, అంతే. అంటే నీ రోగం పోవడానికి నువ్వు ప్రార్థన, అప్పు వచ్చింది, అప్పు తీరట్లేదు, ఎంత పని, పలానా పాపం ఉంది దిద్దుబాటు చేసుకుంటే అప్పుకి కావాల్సిన మార్గాలు తెరబడితే అప్పుకి దేవుడు దారి చూపించేవాడు, అప్పు గెలిచేవాళ్ళు. పిల్లలు పుట్టట్లేదు, ఎవరితో శాపం ఉంది, మీ పితరులది ఎక్కడి నుంచో శాపం ఉంది, ప్రార్థన చేస్తుంటే శాపం బయటపడేది, ఒప్పుకునేవాడు, సరి చేసుకున్నాడు, పిల్లలు పుట్టేవాళ్ళు. అంటే దేని కొరకు జరుగుతుంది ఆ ప్రార్థన? ఈ భూమి మీద బతకడానికే జరుగుతుంది ఆ ప్రార్థన. ఇది వాక్యం ధ్యానించడం కానీ అక్కడ ఉండదు.
సరే వాళ్ళతో ఉన్నంతసేపు బాగానే ఉంటారు మరి, కానీ ఆ సావాసం వీడి అయినా ప్రార్థన మానేసి చర్చికి పోలేదు. ఇదా ఏం తెలియదు. ఏమైపోయాడు? రోజు రోజుకి క్షీణించిపోయాడు. పాపం పట్టేసుకుంది, లోకం పట్టేసుకుంది, వ్యసనం పట్టేసుకుంది. ఇక మొత్తం నేను వచ్చేంత వరకు మొత్తం ఆగమై కూర్చున్నాడు. గవర్నమెంట్ జాబ్ వస్తే కూడా పోలేని పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఆ పిన్నమని హాస్పిటల్లో కూర్చున్నాడు. భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ఎందుకంటే అక్కడ అలవాటైంది, రుచి దొరికింది. అక్కడ దేవుని శక్తి రుచి చూశాడు, కార్యాలు చూశాడు, అద్భుతాలు చూశాడు. ఆ చిన్న ప్రార్థనలకి, ఆ కడుక్కునే ప్రార్థనలకి, సరి చేసుకునే ప్రార్థనలకి. కానీ ఎదిగేది అనేది, క్రీస్తు స్వరూపం అనేది దేంతో వస్తుంది? వాక్యంతోనే వస్తుంది. సో చాలా సంఘాల్లో పొరపాటు జరిగేది ఏం తెలుసా అండి? ప్రసంగాలు విని వెళ్ళిపోతున్నారు అంతే. ప్రసంగం ఎందుకు? దాన్ని రేమా అంటారు, స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ టైంకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో సంఘానికి చెప్పేది. కానీ ఇది స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్ కాదు. ఇది నీకు నీరు, ఇది నీకు పాలు. పాలు అంటే ఒక స్థాయి వరకే, ఇంకా ఎదిగిన తర్వాత ఇది నీకు ఆహారం. యుద్ధానికి వెళ్తున్నావు, అపవాది శక్తులను మీద దాడి పోరాటం జరుగుతుంది, ఇది నీకు ఖడ్గం. నీలో ఉన్న లోపాలని బయట పెట్టేది 2 అంచుల ఖడ్గం, ఆత్మ ఖడ్గం, అపవాది తంత్రములను జయించేది. ఇది సుత్తే, నీ మొండితనాన్ని బద్దలు చేసేది, నీ గర్వాన్ని పగలగొట్టేది, నిన్ను ఎలా చేసేదంటే సాధువుగా చేసేది, నిన్ను దీనుడిగా చేసేది. పరలోక రాజ్యం ఎవరిది? ఆత్మలో దీనులైన వారి ధనులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మలో దీనత్వం లేకుండా క్రైస్తవుడిగా చలమనైపోతున్నావని ఈ వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు నీకు ఆ పరలోక రాజ్యంలో నీకు భాగ్యం నిన్ను పొందకుండా ఎట్లా ఆయన ఎంత మాత్రమో ఒప్పుకోడు కనుక నిన్ను బద్దలు కొట్టి నేను దీనుడిగా చేసి రాజ్యంలోకి ఎంట్రీ ఇస్తాడు. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని ఏం చేయాలండి? మనం పరిశోధించాలి. ఎంతవరకు అది నీకు నీళ్ళు అవ్వాలి, అది నీకు ఖడ్గం అవ్వాలి, అది నేను పరిశోధించాలి. నువ్వు చాలాసార్లు ఏమవుతుందంటే నేను వాక్యం చదువుతుంటే అది నిన్ను చదువుతూ ఉంటుంది, నేను చదివి నిన్ను చూపిస్తూ ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని నీకు బయటపడుతుంది, నీ మనస్సుకు, నీ ఆత్మకు, నీ మనస్సాక్షికి అది నీ గురించి చెబుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు దాని విషయంలో పశ్చాత్తాపం పొందుతూ ఉంటే, నువ్వు దాన్ని సరి చేసుకుంటూ ఉంటే నీకు ఆ వాక్యం ఒక బలం. విత్తనం చూడండి, వాక్యం విత్తనం విత్తితే ఏమవుతుందండి? విత్తనం విత్తితే ఏమవుతుంది? అది వేరు తన్నుకొని ఎదిగి ఫలించాలి. అందుకే ఏమంటాడంటే 4 హృదయాలు చూపిస్తాడు. ఒక హృదయం ఏమో త్రోవ ప్రక్కనున్న హృదయం అంటాడు. విత్తనం వేయగానే ఆకాశ పక్షి ఎత్తుకొని పోయింది. చాలాసార్లు సంఘానికి వచ్చేవాళ్ళు అవిశ్వాసులు ఎవరైనా వస్తారు, జస్ట్ ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళ వాక్యం వాళ్ళు వింటారు కదా సీన్ గారు, వినగానే ఏం జరుగుతుందంటే వాళ్ళు బయటికి వెళ్ళగానే వాళ్ళకి వాక్యం ఏమాత్రం వాళ్ళ మైండ్లో ఉండదు. చేసిన ప్రార్థన జరిగిన మంచి తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. అక్కడ బాగుంటుంది, ఆ పాస్టర్ గారు హస్తం బాగుంటుంది, ఇంతే వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు ఒక అమ్మాయి అన్న వచ్చి నేను రెంట్కి వెళ్తున్నాను అన్న అని చెప్పి ప్రార్థన చేయండి, పోయి ప్రార్థన చేశా. వాళ్ళ అమ్మ వచ్చింది, అయ్యగారు మీ చెయ్యి ఎంత మంచిది తెలుసా అయ్యగారు అన్నారు. నా చెయ్యి బాగానే ఉంది అనుకున్నా. అక్కడ వరకే నేను అర్థమవుతుంది. అట్లా అది త్రోవ పక్కన ఉన్న హృదయం. అది రెండో హృదయం ఏం తెలుసా? రాతి నేల. విత్తనం ఏం చేసాం? విత్తామా? విత్తిన తర్వాత ఏమవుతుంది? హృదయము, ఆ హృదయంలో ఏముంది? రాయి ఉంది. చాలా కట్టుగా ఉంటాడు ఆయన, తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మొండిగా ఉంటాడు. ప్రతి విషయంలో తనకంటూ ఒక బండి ఉంది లోపల. నువ్వు చెప్పింది డైరెక్ట్గా వెళ్ళిపోదు, పైన మంచిగా హాయిగా సంతోషంగా భలే బాగా ఎంత నవ్వించాడు పాస్టర్ గారు అని వినేస్తారు, సంతోషంగా వినేస్తారు. కానీ లోపల మాత్రం ఆ సత్యము కానీ ఆ యొక్క మారు మనసు పొందాలనే ఆ విషయం కానీ ఆ యొక్క వాక్యంలో ఏదైతే ఉందో సత్యం ఉంటుంది, ఆదరించే వాక్యం ఉంటుంది, సరిచేసే వాక్యం ఉంటుంది, బలపరిచే వాక్యం ఉంటుంది, వాగ్దానం ఉంటుంది. ఇవన్నీ ఆయన లోపలికి వెళ్ళవు. దీనిని ఆ సత్యాన్ని వివరించడానికి పాస్టర్ గారు ఎన్ని తంత్రాలు వాడాలో,
ఎన్ని ఉదాహరణలు చెప్పాలో, ఎంత నవ్వించాలో, ఎంత కవ్వించాలో, ఎంత మురిపించాలో, ఎంత ఆ తర్వాత ఒక్క మాటకి ఇప్పుడు అందరూ మోకరించి ప్రార్థన, అప్పుడు ప్రార్థన చేపిస్తాడు. ఆ వాక్యాన్ని ఒక్క మాటని చేపిస్తాడు. అంత చెప్పి ఆ సత్యాన్నిలో, అంత చెప్పి ఆ సరిదిద్దే మాట, అంత చెప్పి ఆ ధైర్యపు మాట, అవన్నీ లోపలికి వెళ్తే సంతోషంగా తీసుకుంటాడు. కానీ హృదయం ఎట్లుంటుందంటే బండలాగా ఉంటుంది. అది వేరు లోపలికి తన్నక ఏమవుతుంది, ఆ కొమ్మ కొంచెమే చిన్న మొక్కలాగా ఎదుగుతుంది. వాక్యం విషయంలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, జీవితంలో కష్టం వచ్చినప్పుడు టప్పీమని ఎండిపోతుంది, మొక్క లేకుండా పోతాడు. అలా వచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఇంకో హృదయం ఏంటి, ఈ హృదయం ఏంటి, ముళ్ళ కంప హృదయం. బాగానే ఉంటుంది వాళ్ళకి, వాక్యం మంచిగా సంతోషంగా స్వీకరిస్తారు, లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం. ఇక ఎదగడానికి స్టార్ట్ అవుతుంది. వాక్యం విషయంలో డౌట్ లేదు వాళ్ళకి, దేవుడు అంటే చాలా ఇష్టం. ఓకే, కానీ ఇప్పుడు ఏమవుతుంది, ముళ్ళకంప. ఏంటి ముళ్ళకంప అంటే ఐహిక విచారాలు, జీవితం గురించిన భయాలు, ధనాపేక్ష, ధనం, అలాగే ఇతరమైన కోరికలు. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ వాక్యము ఎదగకుండా, ఆ వాక్యం ఫలించకుండా ఆ ముళ్ళకంప అణిచివేస్తుంది. ఈ ముళ్ళకంపని తీసేసుకోవాలి. అది కూడా వాక్యం చెప్తుంది. నువ్వు విచారించకు, సంతోషించు, నువ్వు లోకాశలో ఉండకు, నేను సిలువ వేసుకో, ఇవన్నీ సరి చేసుకుంటా. ఇంకొక లాస్ట్ నా హృదయం ఉంటుంది, అదేం తెలుసా, మంచి నేల. అంటే మంచి నేల అని ఎందుకంటాము, ముళ్ళకంపలు లేవు. ఇప్పుడు ఆడ ఇది సొప్ప అంతా ఉంది, అలాగే ఇంకా ఏముందంటే ఆడ సొప్ప ఉంది హైవే పక్కన ఉన్న పొలాల్లో. ఇక్కడ ఏముందంటే ఇది పత్తి చెత్త ఉంది. ఏం చేస్తారు, డైరెక్ట్ వేసేస్తారా, ఫస్ట్ చెత్త అంతా ఒక దగ్గర తీసుకొచ్చి కుప్ప చేసి దాన్ని కాల్చేసి తర్వాత చక్కగా దున్నుతారు. ఇంకా అదే ఇంతకుముందు పోయి మాగానీళ్ళు చేసేటప్పుడు అయితే వాళ్ళు దమ్ము కొట్టేవాళ్ళు. మొత్తం అది ఎట్లుందంటే మెత్తగా కాఫీ పౌడర్ లాగా చేస్తారు. అంటే అంత శుద్ధి, అంటే నీలో ఉన్నదంతా కూడా బయటికి తీసేసి అప్పుడు వాక్యం దగ్గరికి వస్తాయి. అప్పుడు వాక్యం నీ లోపలికి వెళ్తే అది విత్తనం ఏమవుతుందంట, తన్నుకుంటుంది, చెట్టు అవుతుంది, 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు. దాని వివరణ లాస్ట్కి ఇస్తాడు. ఈ వాక్యం విని దాని ప్రకారంగా చేయువాడు, దానికి లోబడువాడు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకున్నవాడు అలాగున ఫలించును అని ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాల్లో ఫలం అంటే ఆశీర్వాదం. వారు ఆత్మీయంగా సంతోషంగా ఉంటారు, మానసికంగా సంతోషంగా ఉంటారు, శారీరకంగా సంతోషంగా ఉంటారు, అనుబంధాల్లో సంతోషం ఉంటుంది. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయబెట్టినంత బంగారం అయిపోతుంది. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది నీదవుతుంది అని అంటాడు. వాగ్దానాలన్నీ వాళ్ళ జీవితంలో నెరవేరుతాయి. బైబిల్లో యేసు నామములు అన్ని అవును ఆమేన్ అని వాళ్ళ జీవితంలో వాగ్దానం ఎత్తి ప్రార్థన చేశారా? మనకున్న ఆధారం ఏంది? వాగ్దానం ఎత్తి ప్రార్థన. వాళ్ళకి ఏమి ఆధారం? వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళ ఫలం, వాళ్ళ యొక్క విత్తనమే వాళ్ళకి ఆధారం. ఆ విత్తనం వాగ్దానముగా వాళ్ళు ఎత్తి ప్రార్థన చేశారా, ఫలం వచ్చేస్తుంది. ఆ హృదయం అట్లాంటిది. ఆ హృదయం అంత శుభ్రమైనది. ఆ హృదయంలో చింత లేదు, ఆ హృదయంలో కఠినత్వం లేదు, ఆ హృదయంలో రక్షణ లేని లోకపు రోడ్డు లేదు, రక్షించబడిన హృదయం. సో ఇలా వాక్యాన్ని మన జీవితంలో పనిచేయగలుగుతూ ఉంటే వాక్యం ద్వారా ఎంతగా దీవించబడతామో. కానీ వాక్యాన్నే సంఘం అంతా కూడా, మన సంఘమే కాదు సంఘం అంతా కూడా నిర్లక్ష్యం చేసేది వాక్యమనే, నిర్లక్ష్యం చేసేది ప్రార్థనే. మరి ఎంతమంది వాక్యం సంఘం అయితే లేరు? ప్రార్థన చేసుకుందాం. వాక్యం ఎంతవరకు అర్థమైందండి? ఓకే, ఒక 5 నిమిషాలు డౌట్లు టైం ఇస్తున్నాను, తర్వాత ముగిస్తాను. ఏమైనా డౌట్లు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు విన్న దాంట్లో ఇంకేదో కాదు. చదివేటప్పుడా? ఓకే, మంచి క్వశ్చన్ వేసావు. మనం పొద్దున్న చూసాం, వాక్యం ఏమనుకున్నాము? అర్థం అనుకున్నాం. వాక్యము తాగే నీరు కూడా. నువ్వు నీళ్ళు తాగుతున్నావు, ఓకే, నీ దాహం తీరుతుందా? పక్క మనిషి దాహం తీరుతుందా? వాక్యం ఏమైనా ఆహారం, నువ్వు తిన్నావు, నీ కడుపు నిండిందా? పక్క మనిషి
అద్దం ముందు నువ్వు ఉన్నావు, నిన్ను చూపిస్తుందా పక్కన చూపిస్తుందా? వాక్యం నీకోసమే వినాలి. అది వినే ధోరణిలో ఉంది. చాలాసార్లు వాక్యం వినేటోళ్ళు వాళ్ళు వచ్చింటే బాగుండి ఈరోజు మొత్తం వాళ్ళ గురించే ఉంది. ఏ దృష్టితో వింటున్నావు? నీ గురించి వినట్లే, అసలు నా గురించి ఏమైనా ఉందా అనేది వినట్లే. నష్టపోయేది ఎవరు? నేనే. నా గురించి చూసుకుంటలే నేను. వచ్చిందా? నీ డౌట్ క్లియర్ అయిందా? ఇంకా అమ్మా నీ వాయిసే నాకు వినబడు. ఒక మాట ఆయనకు ఇంకో పాయింట్ ఆన్సర్ ఇంకో కొంచెం పూర్తి చేయాలి. ఆ వ్యక్తి రాలేదు, కానీ ఆ వ్యక్తి గురించి కూడా వాక్యం వచ్చింది. ఓకేనా? అంటే అర్థం, ఆ వ్యక్తికి కూడా ఆకలి ఉంది, ఆ వ్యక్తి శరీరంలో కూడా ఏదో లోపం ఉంది, అర్థం ఆ వ్యక్తికి కూడా. సో వాక్యం కేవలం నీకొక్కడికే కాదు, అందరికీ. కానీ నీ నీళ్ళు నీకే, వాళ్ళ నీళ్ళు వాళ్ళకే. భోజనాలు వండేమో అందరిది నువ్వే తినవు కదా. నీ కడుపులో ఎంత పడుతుందో, నీ కొరకు ఎంతైతే వండిందో అంతే తింటావు కదా. భాగ్యం వచ్చింది, వాల్సిన సీన్ రాలే. ఎంతైతే నీ కొరకు వండారో అంతే నువ్వు తింటావు. కానీ వండిన డేక్షాలన్నీ నా కోసం అనవు కదా, లేకపోతే నాకు కాదు వాళ్ళ కోసం అనేవు కదా. వచ్చి ఇన్ని డేక్షాలు చూసి నా కోసం వండలేదు అని అంటావా? అనలేవు కదా. నీ కోసం ఉంది, అందరి కోసం ఉంది, రాకపోతే మిగిలిపోతుంది. కానీ నీకైతే అది నీది నీకే ఉంది. ఓకే? ఓకే, ప్రతిరోజు మనము స్నానం చేస్తాం. ఓకేనా? ప్రతిరోజు బట్టలు ఉతుకుతాం. ఒకరోజు ఉతికాం, మురికి బాగా రాలేదు. మురికి ఏం లేదు, బాగా రాలేదు అంటే ఆ రోజు బట్టలు ఉతుకవా? పొద్దున్న నుంచి రాత్రి వరకు వేసుకున్న షర్టుని రేపు పొద్దున్న ఉతికేస్తావు. కానీ మురికి ఒకరోజు వచ్చింది, ఒకరోజు రాలేదు. ఆ రోజు నీకు చూపించలేనంత మాత్రాన నీకు నువ్వు నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు. ఉన్నా లేకున్నా నువ్వు చేస్తూనే ఉండాలి. ఉదాహరణకి రెండో పాయింట్ చెప్తాను, ఆహారం మీదకి తీసుకొస్తాను. భోజనం చేస్తున్నావు, మధ్యాహ్నం తిన్నావు, సరే పొద్దున్న టిఫిన్ చేసావు. మీ ఇంట్లో అలవాటు 1 గంటకి తినడం, నీకు ఆకలి అవ్వట్లేదు, అయినా తింటావు. ఓకేనా? ఆకలి అవ్వట్లేదు అని చెప్పి మానేయడం మనకు లేదుగా మన దేశంలో. తర్వాత మళ్ళీ రాత్రికి తింటావు, ఒక ఫంక్షన్లో తింటావు, ఇంకో ఫంక్షన్కి వెళ్తావు, అటు తినాలి కంపల్సరీ, తినేస్తావు. ఈరోజు నాకు ఆకలి లేదు కాబట్టి అని అంటే కాదు కదా. సో ఇవన్నీ చెప్తే ఏమంటున్నానంటే అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఆ రోజు నీకు తగలలేదు అంటే నీకు ఆకలి లేదు కాబట్టి తగలలేదు, కానీ తినేసావు. కానీ అది ఏమవుతుంది తెలుసా? అది తిన్నది వేస్ట్ అవుతుంది. ఏమన్నా తిన్నది వేస్ట్ అవుతుందా? నీ లోపలికి వెళ్ళి నీకు ఏదో బలమో ఏదో శక్తో లేకపోతే కండో ఇస్తుంది కదా. ఆకలి లేదు కాబట్టి నేను తిన్నది వేస్ట్ అవ్వదుగా, తిన్నది నీకు ఒంటికి పడుతుందిగా. అట్లనే ఆ రోజుకి నీకు దాని నుంచి ఏ ప్రభావం లేనట్టు ఫీలింగ్ నీకు కలగనంత మాత్రాన ఆ వాక్యం నీలో పనిచేయదని కాదు. అది ఏదో రకంగా నీలో మాత్రం చదివినప్పుడు ఆ క్షణంలో నీకు కనిపించకపోవచ్చు, కానీ అది లోపలికి వెళ్ళింది కనుక పనిచేస్తుంది. తాగే నీరు నీకు పనిచేస్తుంది. దాహం లేకున్నా తాగినా, ఆకలి లేకున్నా తిన్నా, నీలో ఏం చేయాలో అది నీకు చేస్తుంది. అప్పుడు నీకు కనిపించకపోవచ్చు, తర్వాత అయినా అది పని నీలో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా డౌట్? అక్క రాజేశ్వరి అక్క, మంచి క్వశ్చన్ వేసింది. నేను అదే ఇప్పుడు మీకు చూపించాలి. వాక్యం ఎందుకు బోర్ కొడుతుంది, వాక్యం ఎందుకు అర్థం కాదంటే, మంచి క్వశ్చన్ వేసావు. మామూలుగా నేను అసలు ఈరోజు అది చెప్పాలి మీకు, కానీ సరే అందరు లేరు కదా, అందరికి కూడా ఇది మీకు అవసరం, ఇది కూడా అందరికీ అవసరం. కానీ ఇది ఇంకా అల్టిమేట్ వాక్యం ఎట్లా చదివితే నాకు వాక్యం మీద ఆసక్తి ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో 7 మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి మెట్టు ఏంటంటే ప్రార్థన. ప్రార్థన లేకుండా నువ్వు వాక్యం చదవద్దు. ఎందుకంటే వాక్యం ఎవరిది? దేవుంది. ప్రార్థనలో నువ్వేం చేయాలి? ప్రభువా, ఎంతసేపు ఒక వ్యక్తి గురించి నీకు తెలిసిందే మాట్లాడతావు, అవునా కదా? నీకు తెలిసిందే మాట్లాడతావు, అవునా కదా? సైతాన్ ఏం చేస్తాడంటే మనకి కొన్ని వినిపిస్తూ ఉన్నాడు. పుట్టుక నుంచి పగ వినిపిస్తూ ఉంటాడు, నెగిటివ్ వినిపిస్తూ ఉంటాడు,
మనం ఎలా ఆలోచించాలో సైతాన్ నేర్పిస్తూ మన మైండ్ని సైతాన్ ప్రభావితం చేశాడు. ఎలా ఆలోచించాలో, ఎలా మాట్లాడాలో, వాడు వినిపించిందే మాట్లాడతాం, వాడు వినిపించిందే ఆలోచిస్తాం, వినిపించిందే నడిపిస్తూ ఉంటాం జీవితం అంతా. కానీ దేవుడు అనబడిన వ్యక్తి మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ ఆ మాట ఎప్పుడు మనకి వినబడలేదు తెలుసా. నువ్వు ఎట్లా మాట్లాడాలో దేవుడికి ఒక ఆలోచన ఉంది, నువ్వు ఎట్లా ఆలోచించాలో దేవునికి ఒక ఆలోచన ఉంది, నువ్వు ఎట్లా నడవాలో దేవునికి ఒక ఆలోచన ఉంది. ఓకే, ఈ క్రమంలోనే వాక్యము దేవుని స్వరము. కానీ నీకేం వినబడింది ఇంతవరకు? నీ జీవితం అంతా ఏ స్వరం విన్నావు? అపవాది స్వరం. దేవుని స్వరం నీకు వినబడాలంటే అపవాది స్వరం వినడం నువ్వు మానేయాలి. అంటే అపవాది ఏం వినిపిస్తాడు? ఉదాహరణకి క్వశ్చన్ అడిగింది, నా సబ్జెక్ట్ ఇది ఈరోజు, అదే సబ్జెక్ట్ తర్వాత చదువుకోండి. గిద్యోను న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో గిద్యోను దగ్గరికి దేవుడు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, యెహోవా దూతగా యేసుప్రభు వస్తాడు. గిద్యోను ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాడు? గానుగలను విసురుతూ ఉంటాడు. అయ్యా గిద్యోను, నువ్వు ఎవరు తెలుసా? నువ్వు బలాఢ్యుడివి, పరాక్రమం గల బలాఢ్యుడి. గిద్యోను అంటాడు, అయ్యా నాకు బలం లేదు. సో గిద్యోను తను పుట్టుక నుంచి ఎట్లా పెరుగుతున్నాడు? నువ్వు ఒక పెరికోడివి, నువ్వు పనికిరానోడు. ఇవన్నీ ఎవరు చెప్పారు గిద్యోనికి? సాతాను చెప్పాడు. అదే జీవితం, అదే రకంగా తన జీవితాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు సడన్గా దేవుడు వచ్చి పిరికోని దాగి ఉన్నాను, ఫిలిష్తీయులు మిద్యానీయులు యుద్ధానికి వచ్చారు, యుద్ధానికి పోవాలి, మిద్యానీయులు భయంకరంగా దాడి చేస్తున్నారు, మొత్తం అంతా అల్లకల్లోలం చేస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజల్ని దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో అతను గిద్యోను ఏం చేస్తున్నాడు? భయపడి దాక్కున్నాడు. కానీ దేవుడు గిద్యోను అంటాడు, గిద్యోను నువ్వు పరాక్రమ గల బలాడు. అది నీ జీవితం యొక్క వ్యక్తిత్వం. అలాగే వాక్యం గురించి సైతాను, ఇది దేవుని స్వరం కాబట్టి ఇంతవరకు ఈ స్వరాన్ని వినబడే పరిస్థితి నీకు లేదు కనుక చదువుతుంటే నీకు అర్థం కాదు. అది ఎవరిది? సో ఇప్పుడు నీ జీవితాన్ని ఎవరి మాట వినడం నువ్వు మానేయాలి? సైతాన్ మాట. ఇప్పుడు వాక్యం చదువుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వే అడగాలి, ప్రభువా ఇది నీ స్వరం, నాయనా నా గురించి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, అసలు నా గురించి నువ్వేమంటున్నావు, అసలు నీ ఆలోచన ఏంటి అని నీ స్వరం నాకు వినిపించు ప్రభువా అని. నీ గురించి దేవుడు చెప్పిందే నేను వింటాను, ఇక నేను అనుకునేది వినను, సైతాన్ చెప్పేది నేను వినను. నాకు సహాయం చేయి, నా పాపమును క్షమించి, నీ వాక్యం చదువుతుండగా నాకు సహాయం చేయి ప్రభు అన్నప్పుడు నీ గురించి నువ్వు చదవడం నీకు అర్థమవుతే వాక్యం కూడా నీకు చదువుతుంటే అర్థమవుతుంది. వాక్యం ఏంటో కాదు తెలుసా, నీ జీవితాన్ని చదవడం నీకు అర్థమైతే వాక్యం చదవడం కూడా నీకు అర్థమవుతుంది, వాక్యంలోని విషయాలు కూడా నీకు అర్థమవుతాయి. సో వాక్యం ఎవరిదంటే దేవుని స్వరము. నీవెవరు అంటే దేవుని చేత పిండముగా ఉన్నప్పుడు దేవుని చేత నిర్మించబడినవు. నువ్వు పుట్టించింది ఎంత క్లియర్గా ఉందిగా 139వ కీర్తనలో, ఆయన నా తల్లి గర్భంలో నన్ను ఏం చేశాడు? నిర్మించాడు. ఎంత మంచి మాట ఉంది. ఏదేను దేటలో ఆదాముని నిర్మించాడని, అదే మాట ఇక్కడ వాడబడింది. నువ్వు దేవుని చేత నిర్మించబడ్డావు, నీ కథ అంతా ఆయన రాశాడు. కానీ ఆయన కథ నడుస్తుందా? ఆయనది నడుస్తుందా? సుజన్న నడవట్లేదు. అలాగే ఈ వాక్యం ఆయనది కాబట్టి ఆయనను అడగాలి, ప్రభా ఇది నీది, నాకు నేర్పించు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థనతో. దీనికి మొత్తం 7 ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చే వారం 7 చెప్తాను. నీ క్వశ్చన్కి ఆన్సరే ఈరోజు అధ్యయనం. బైబిల్ ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది. సో మొట్టమొదటి ఇది ఒకటే చెప్పాను, ప్రార్థన. గిద్యోను ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ఏమంటున్నాడు? గిద్యోను ఎట్లా ఆలోచిస్తున్నాడు చూడు. నువ్వు మాకు తోడుకుంటే ఇది ఎందుకు జరిగింది? అసలు ఆయన తోడుగుండి 40 సంవత్సరాలు ఏం చేశాడు వీళ్ళకి? అది మర్చిపోయాడు గిద్యోను. దైవికంగా తన ఇశ్రాయేలుని చూడట్లేదు. 40 సంవత్సరాలు బట్ట చినగక చొప్పు వారు ఎదుగుతుండగా చొప్పు కూడా ఎదిగి 40 సంవత్సరాలు నదులు లేని ఎడారిలో చక్కగా నీళ్లు, ప్రతిరోజు పంట పండించకుండా రోజు తినే భోజనము, పశువులను కాయకుండా రోజు మాంసము,
ఇంత దేవుడు పోషించి ఎండ తగలకుండా మేఘం ఏమంటున్నాడు గిద్యోను, చిత్తము నాయలినవాడ యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? అప్పుడు చేసిన కార్యాలు ఏమైనాయి? ఇంకేమంటున్నాడు? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. దేవుడు మాకు అప్పగించను. కానీ గిద్యోను గురించి ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? గిద్యోను ఎవరంట? పరాక్రమం గల బలాఢ్యుడా. కిందికి వెళ్తే అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తమున ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇజ్రాయేల్ను రక్షింపగలనంటే నా కుటుంబం మనష్షే గోత్రం. సాకులు చెప్తా ఉన్నాడు. అంటే తన జీవితాన్ని తన దృష్టిలో చూసుకుంటూ ఉన్నాడు, దేవుని దృష్టిలో చూడలేకపోతున్నాడు. వాక్యాన్ని కూడా నీ దృష్టిలో చూస్తే వాక్యం నీకు అర్థం కాదు, దేవుని దృష్టిలో చూస్తేనే వాక్యం అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తన దృష్టిలో చూస్తున్న ప్రతి పరిస్థితిని, నీకున్న సమస్యలు, నీకున్న ఓటమిలు, నీకున్న బాధలతో బైబిల్ చదువుతావు, అందులో ఉన్నది ఉన్నట్టు నీకు అర్థం కాదు. ఇవే నీ మైండ్కి తిరుగుతూ ఉంటాయి. అర్థమైంది? ఇప్పుడు అందుకే ప్రార్థన, నీవేమి రాసి పెట్టావో అని, అప్పుడు దాంట్లో ఉన్నది అర్థమవుతుంటే, అది ఉన్నట్టు దాంట్లో నీళ్ళు ఉంటాయి, ఉన్నట్టు దాంట్లో ఆహారం ఉంటుంది, అగ్ని ఉంటుంది, సొత్తు ఉంటుంది. నీకు అర్థమే. చాలాసార్లు వాక్యం ఏం చేస్తున్నది తెలుసు? అందరూ పాస్టర్లతో సహా ఏం చేస్తారు, వాళ్ళకి అర్థమైన వాక్యం తీసి చెప్తా ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని తీసుకొని మనం తీస్తే మనందరికి కావాల్సినంత బయటికి వస్తుంది. సో వాక్యం ఎందుకు కొన్నిసార్లు అర్థం అవట్లేదంటే, గిద్యోను తన దృష్టిలో జీవితాన్ని చూస్తున్నాడు, తన దృష్టిలో పరిస్థితులు చూస్తున్నాడు. వాక్యం మన యొక్క జ్ఞానంలో చూస్తున్నాము, మన యొక్క పరిస్థితుల్లో చూస్తున్నాము కాదు. మనము దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క ఉద్దేశం పరిస్థితుల్లో దాన్ని చూడాలి. అలా నువ్వు పరిశోధించాలి. ఉట్టి చదువుకుంటూ పోతే మాత్రం వాక్యం అర్థం కాదు. ఒక్కొక్క పుస్తకాన్ని 10 సార్లు చదవాలి. నీకు ఈ బైబిల్ అంతా 100 సార్లు చదివి దీని నుంచి ఏ ప్రయోజనం లేకపోతే వ్యర్థమే. ఒక్క పుస్తకం తీసుకొని 100 సార్లు చదివి దాంట్లో నుంచి ఎన్నో లాభాలు పొందడం గొప్ప విషయం. అన్నీ తినకున్నా బాగా రాగి జావ రోజు తాగుతుంటే సరిపోతుందిగా, సరిపోతుంది కదా. అలాగే ఇది ఒక్క పుస్తకం వంట పడితే, అన్నీ తిన్నావు కానీ ఏది వంట పడితే అన్ని మొత్తం లూజ్ మోషన్ అయింది, తినదంతా పోయింది. ఫంక్షన్లో అన్నీ తినేసాడు. కొత్త 10 కూరలు వేసారు, 10 పచ్చళ్ళు వేసారు, 2 రకాల పులియోలు చేశారు, చింతపండుతో చేశారు, ఇంకా దేంతో చేశారు, నిమ్మకాయ అన్నీ చేసేసారు, ఇంకా అన్ని రకాల కూరలు చేసేసారు. ఇక చూడు ఎప్పుడు దొరకదేమో అని చెప్పి అన్ని లాగేసి కల్పిస్తారు. కడుపు ఆపుతుందా? అన్నీ చదివి నీకేం అర్థం కాకపోతే వ్యర్థమే. ఒక్క పెరుగన్నం తిని ఆ రోజు హాయిగా పడుకుంటే, ఆరోగ్యం ఉంటే, నీరసం లేకుండా ఉంటే అది చాలుగా. సో జరుగుతుందంటే చదువుతున్నాం కానీ ఎంతవరకు ఇది పట్టింది మన శరీరానికి, ఆత్మకు ఎంత ఆరోగ్యం, ఎంత స్వస్థత, ఎంత అభిషేకం, ఎంత బలం ఇచ్చిందో అది చూసుకోవాలి. అందుకే ఒక పుస్తకాన్ని అర్థం కాకపోతే 10 సార్లు చదువు. ఎందుకు అర్థం కాదు? పొద్దున్నుంచి రోజు 2 అధ్యాయాలు చదవాలని, రాత్రి భార్యతో గొడవైంది, పొద్దున్నే చదవడం నువ్వు పెట్టుకున్న క్రమం, భార్యతో గొడవైంది, ఇప్పుడు ఎటు చదువుతావు? ఆ గొడవనే నీకు ఉంటుంది. ఆ గొడవ కోణంలో బైబిల్ చదువుతావు. అప్పుడు ఆ గొడవకున్న ఏదైనా పాయింటే నీకు పట్టుకుంటుంది, కానీ అసలు ఉన్నదాడ నీది పట్టుకోదు. అవునా కదా? బాధల్లో ఉంటావు, వేదనలు అభివృద్ధి, వేదనకు సంబంధించిన మాట పట్టుకుంటు, కానీ అక్కడ చాలా ఉన్నాయా నీకు? అవి అన్నీ పోతాయి. అందుకే ప్రభా, నా దృష్టిలో నా జీవితాన్ని చూసినట్టు కాదు, నీ దృష్టిలో నీ వాక్యాన్ని చదవాలి. అది రేపు వచ్చేవారిని వివరిస్తాను. అసలు మీరు దేవుని దృష్టిలో వాక్యం చదవ మొదలు పెడితే పూర్తిగా దీంట్లో నీరు మీకు వచ్చేస్తుంది, దీంట్లో నా అగ్ని మీకు వచ్చేస్తుంది, దీంట్లో నా ఆహారం మీకు వచ్చేస్తుంది. ఓకే చెప్పండి. ఈరోజు చాలామంది మిస్ అయినట్టే కదా ఇప్పుడు అంటాడు ఆయన. ఓకే, ప్రార్థన చేసుకో. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? నీకు అర్థమైపోయిందిగా? వేకువజామ ప్రార్థనకి అవును. ఓకే, కూర్చోండి. ఏ ప్రార్థనకి జవాబు వస్తుంది అంటే దేవుని మీద ఆధారపడే ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏ ప్రార్థనకి జవాబు వస్తుందంటే విశ్వాసము, ఆయన మీద విశ్వాసముతో ఉన్న ప్రార్థనకి. ఏ ప్రార్థనకి జవాబు వస్తుందంటే నీకు ఆయనకున్న ఆ పాపమును
ఏది లేకుండా చూసుకొని ఆయన మీరు నాలో నా మాటలు మీలో, మీరు నాలో ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి. ఈ ప్రార్థనకు జవాబు వస్తుంది. సో వేకువజామున ప్రార్థనకు బాగా కార్యాలు జరుగుతున్నాయని అది చాలా ప్రాచుర్యంలో ఉంది. ఎందుకుందంటే వేకువజామ ప్రార్థన 3 గంటలకి లేకపోతే 5 గంటలకి లేచి ప్రార్థన చేస్తున్నాడంటే అర్థమైంది, లేవగానే ఎవరి మీద ఆధారపడుతుంది? దేవా. అది ఆధారపడే వ్యక్తిత్వం. అది నీ క్యారెక్టర్ని చూపిస్తుంది. పొద్దున్న లేచి ఎందుకు చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ అది. నీకు టైం కుదిరినప్పుడు చేస్తున్నావు అంటే అర్థమైంది, అన్నీ చేసుకొని అప్పుడప్పుడు ఆధారపడ్డాం అనమాట. అది పొద్దున్న లేచి ఆయన అడుగుతున్నావు అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. పొద్దున్న లేచి నిన్ను కడుక్కుంటున్నావు అంటే పరిశుద్ధంగా ఉన్నావు. పొద్దున్న లేచి వాక్యం నింపుకున్నావు అంటే సో అందుకు ఆ పొద్దున్న లేచి ఆ పని చేస్తున్నావు కాబట్టి ఆ చెప్పిన వాక్యాలు నాకు నెరవేర్తాయి కాబట్టి అందుకే పొద్దున్న ప్రార్థనకు బలం ఉంది. అది ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రార్థన చేసిన కావ్య ఇలేంది అంకులు ఒకరి తర్వాత ఒక డౌట్లు అడుగుతారు వెళ్ళిపోదామంటే కదా కావ్య. అందుకే మీ అమ్మకు డౌట్ వచ్చిన అడగట్లే నిన్ను చూసి. ఇంకా వచ్చేవారం అడుగుదాంలే అనుకున్నారు. సరే అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, బైబిల్ స్టడీలో మమ్మల్ని ఎంతగానో నీ వాక్యం యొక్క స్వభావమును, ఆ స్వభావమును మా జీవితంలో ఎలా అది పనిచేస్తుందో ఎజ్రా ద్వారా చూపించు. పరిశోధించి సీక్ సెర్చ్ వెతకాలి అన్నావు. అది మాకు ఉదయం నేర్పించినందుకు, ఈ క్లాస్లో నేర్పించినందుకు నీకు వందనాలు. సంఘంలో వాళ్ళందరూ కూడా దీనిని గ్రహించి నేర్చుకొని ఆ రకంగా వాక్యము ద్వారా దీవించబడుటకు, వాక్యం ద్వారా స్వస్థపరచబడు, వాక్యం ద్వారా నీ చేతిలో బాణములుగా నీ రూపంలో నీకు వచ్చినట్లు సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను జూమ్లో ఉన్నవారిని లైవ్లో ఉన్నవారిని దీవించి ఆశ్రయించమని, వాక్యం మీద ఆసక్తి తెచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.